ఓకే, ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు దేశెట్టి గోపాల్ గారు మనయ్య గారు ఉన్నారు. అసలు ఇలా కార్యక్రమం ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే, ఈరోజు కార్యక్రమం ఏం జరిగింది ఇక్కడ? ఈరోజు ఏదైతే దేశ ప్రధానమంత్రి గారు మరియు రాష్ట్ర పార్టీ కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు వారి పిలుపు మేరకు ప్రతి మండలంలో భూపాలపల్లికి సంబంధించిన ప్రతి మండలంలో మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం అవగాహన కోసం మా ప్రతి బూత్ అధ్యక్షుని పిలిచి వాళ్ళకు అవగాహన చెప్పడానికి, మరి ఎందుకంటే 5వ తారీఖు రోజు భారీ ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల కేంద్రాలలో మేము టెంట్ వేసి ఒక పెద్ద కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ముందస్తుగానే మా బూత్ అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు అందరికీ అవగాహన చేయడానికి ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఇప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. టేకుమట్ల మండలంలో ఎలాంటి అవినీతి జరుగుతుంది అధికార పార్టీ అని మీరు ఒకసారి ఆరోపించారు. ఆ అవినీతి ఏమిటి? ఒకటి, ఇక్కడ ఈ టేకుమట్ల మండల కేంద్రంలో ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏది బీజేపీ మండల అధ్యక్షుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ప్రజాసేవలో ఏ రకంగా ఉన్నాడు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి గమనిస్తూ ఉన్నారు. ఇలా ఏదో మనం మాయమాట చెప్పినంత మాత్రాన నమ్మడానికి ప్రజలు అంతా లేరు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ టేకుమట్ల మండలంలో చూస్తే కాంగ్రెస్ పాలన మొదలయ్యి 8-9 నెలలు సంవత్సరం రూపొందుతుంది. కానీ ఇక్కడ ఇసుక దండం మొదలైంది. ఏదైతే టీఆర్ఎస్ ఇప్పుడే మొదలైంది, అంతకు ముందు ఉందా? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇది కొనసాగింది. అదే పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతూ ఉన్నది ఈ మండలంలో. దానిపైన నేను గతంలో తుంగనపల్లికి ఆరపల్లి మధ్యలో ఒక డంపుని దొరకబట్టింది. ఇక్కడ ఉన్నటువంటి మండలాధికారులకు ఫోన్ చేసి రప్పించి దాన్ని వేలం పాట కూడా వేయించి ఈ ప్రభుత్వానికి 18,000 రూపాయల ఆదాయం కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఇక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షుని ట్రాక్టర్ ఆపి మరి దాన్ని మందలిచ్చి పంపించిన తర్వాత మండల అధ్యక్షుడు ఏ పార్టీకి చెందినవారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. అంటే ఏం చేస్తున్నారు? ట్రాక్టర్ ద్వారా ఏం సరఫరా జరుగుతుంది? ఏదైతే వెంపేడు గ్రామం పక్కన ఉన్నటువంటి మానేరు ఇసుక ఏదైతే అది సన్నగా ఉండి దానికి వాల్యూ ఎక్కువ ఉన్నది, ఆ ఇసుకను మరి ఇక్కడ నుండి మండల కేంద్రంలో ఎక్కడైతే మొగులపల్లి, చిట్టాల కానీ లేకపోతే రేగొండ మండల ప్రాంతానికి కూడా ఇక్కడ నుండి తరలిపోతూ ఉంది. ఆ సందర్భంలో నాకు ఎదురైన సమయంలో ఆ ట్రాక్టర్ను మందలించి మరి అడగడం జరిగింది. ఆ ట్రాక్టర్ మరి ఇక్కడ టేకుమట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వివరించడం జరిగింది. నేను ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోగానే అతను నాకు ఫోన్ చేసి నానా రకాల బూతులు తిట్టడం జరిగింది. అది మీడియాకి తెలుసు, అది గ్రామాలందరికీ మేము తెలియజేసినాం. అందులో ఎమ్మెల్యే గారికి కూడా మేము అది పంపడం జరిగింది. మరి అందరికీ అది మనం తెలియపరచడం జరిగింది. ఆ తర్వాత అతను కొన్ని ఛాలెంజ్లు వేసిండు. ఛాలెంజ్లకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను నేను దేశెట్టి గోపాల్ అంటాడు ఇక్కడ అవినీతి చేయడు, ఇక్కడ పొరపాటు చేయడు. ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఏదైతే ఆయన ఆరోపణ చేసిండో 1,00,000 రూపాయలు 1,50,000 రూపాయల ఆరోపణలు ఇప్పుడు కూడా మీడియా ముందు ఎటువంటి అడుగుతున్నాయి. మీడియా ముందు ఇప్పుడు ఆయన ఊర్లోకి వచ్చిండు, మేము కూర్చున్నాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఊర్లోకి వచ్చిండు, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటాడు, ఆయన పారిపోయినాడు. నేను పారిపోయినప్పుడు నీ మీడియా ఉంది కదా, ఆ మీడియాలో చూపిస్తే లంగ దొంగ చేస్తుంది కదా, మరి ఆ మీడియాలో ఎందుకు చూపించలేకపోయింది? ఇప్పటికి కూడా సవాల్ చేస్తున్నా. ఆ రెండు నిరూపించు, నేను దేనికైనా దానికి సిద్ధంగా. అంటే టేకుమట్ల కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని మీ ఆరోపణ ప్రధానంగా? ఖచ్చితంగా అది అందరికీ తెలుసు. నేను కూడా ఆరోపణ చేసేది అది రుజువు చేసిన కదా, వాళ్ళకి ఆరోపణ ఏముంది, రుజువే చేసిన. నేను నీకు ట్రాక్టర్తో సహా వీడియోలు పెట్టినాం, పబ్లిక్లకు అందరు అధికారులకు చూపెట్టినాం. దానిలో మళ్ళీ ఆరోపణ లేదు, అది నిజమే. ఇప్పటికి కూడా అది ఇంకా డంపుల్లో జరుగుతూ ఉందని మాకు సమాచారం ఉంది. త్వరలో ఆ డంపులు కూడా మేము పట్టుకోవడానికి కూడా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన ఇసుక వ్యాపారం చేస్తాడా? అంతకుముందు కూడా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత అతను అందరు దండలు చూసుకొని అలా ఆయన ట్రాక్టర్ మరి రైతుల గ్రామాల్లో వాళ్ళందరికీ లేవా? ఒక గ్రామంలో 20 ట్రాక్టర్లు ఉన్నాయి, 15 ట్రాక్టర్లు ఉన్నాయి. మరి వాళ్ళు కూడా చేయవచ్చు కదా, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వండి. మరి మీరు వాళ్ళు కూడా జీవనోపాధి, వాళ్ళ ట్రాక్టర్ కిస్తులు వెళ్ళక ఒక్కొక్కరు ముందుగా పోతూ ఉంటే అప్పల పాలవుతుంది. నేను అడుగుతున్నా, వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వండి. ఇక్కడ ఉన్న మండల అధ్యక్షుడికి పర్మిషన్ ఇచ్చి అంతర్గా తిప్పుకోమని చెప్పిందో, మరి అందరికీ ఇక్కడ ఉన్న ట్రాక్టర్లందరూ కూడా పర్మిషన్ ఇస్తే వాళ్ళు కూడా మంచి సంపద వాళ్ళ కుటుంబం మంచి అభివృద్ధి జరుగుతుంది. అది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ శాసనసభ్యులుగా ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మీరు కావాలని కుట్రపూరితంగా మీరు ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళు అంటారు. దీనికి సమాధానం?
కుట్రలు అనేవి ఇక్కడ ఏమీ లేవు, పబ్లిక్లో చూస్తున్నారు. కుట్రలు అనేవి ఏం లేవు, కుట్రపూరితమైన మనం ఆరోపణ చేసే అవసరం కూడా మనకు లేదు. కాబట్టి నేను గతంలో చెప్తున్నా కదా, గతంలో పట్టించిన ఇప్పుడు కూడా అధికారులందరూ తెలిసేటట్టు జరిగింది. ఇప్పుడు అతని మీద కూడా నేను ఆగస్టు 16 రోజు నన్ను తిట్టేందుకు పిటిషన్ ఇవ్వడం జరిగింది స్థానిక పోలీస్ స్టేషన్లో. ఇప్పటివరకు కూడా కేసు ఇంకా కాలేదు. మరి వాళ్ళు కూడా మరి జాప్యం చేస్తున్నారా, మరి వాటిని ఏదైతే రికార్డు ఉందో ఆ రికార్డును నేను కోర్టుకు పంపినాం. ఆ కోర్టు నుండి మాకు ఏదన్నా సమాచారం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కేసు పెడతామని పోలీసు వాళ్ళు కూడా అంటున్నారు. ఇంకా చూస్తాం, మాకు చాలా ఓపిక ఉన్నది. మాకు భారతీయ జనతా పార్టీలో పనిచేసే వాళ్ళకు నీతి నిజాయితీ ఉంటుంది కాబట్టి మేము ఎదురు చూస్తూ ఉన్నాం కేసు కోసం. ఆ కేసు అయిన తర్వాత నేను అవసరమైతే ఆయన ఏదైతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నేను మరి పరువు నష్టదాబా కూడా కేసు వేసి అతని మీద నేను చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది అలా ఉంచితే ఇప్పుడు టేకుమట్ల మండలంలో బీజేపీ పార్టీ ఎలా ఉంది, బలోపేతాన్ని మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, టేకుమట్ల మండల ప్రజలకు మీ సందేశం? ఇవాళ ఈ టేకుమట్ల మండలం నూతన మండలం అయినప్పటికీ అప్పుడు 10 మంది ఉంటే ఇవాళ 100 మంది అయినాం. అంటే ముందడుగు వేస్తున్నాం మేము. ఏదైతే ఇక్కడ టేకుమట్ల మండలాన్ని అభివృద్ధిలో తీసుకొస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకున్నాం, అవినీతిని కూడా ఎదుర్కొంటున్నాం. కూడా ఎక్కడైనా అధికారి అవినీతి చేసిన గతంలో నేను ఏసీబీకి పట్టించిన చరిత్ర కూడా నాదే. కాబట్టి ఇవాళ పార్టీ బలోపేతం అవుతున్నది. గ్రామాలలో అన్ని గ్రామాలలో బూత్ అధ్యక్షులు చాలా కష్టపడుతున్నారు. ఇవాళ 10ల సంఖ్యలో కార్యకర్తలు పెరిగిళ్ళు. ఇవాళ రేపు రాబోయే గ్రామస్థాయి ఎన్నికల్లో కూడా ప్రతి వార్డు నుండి మేము పోటీకి దిగుతున్నాం, సర్పంచ్గా పోటీ దిగుతున్నాం, ఎంపీడీసీగా దిగుతున్నాం. ఎక్కడ మేము తగ్గేది లేదు. అధికార పార్టీకి మించే ఇంకా అడుగు ముందుకేస్తాం తప్ప ఎక్కడ మేము వెనకడుగు వేసేది లేదు. ప్రజల్లో మేము మమేకం అవుతున్నాం. ప్రజలకు ఏం కావాలో మేము ఎంబడి సహకారం చేస్తున్నాం. ఇలా చాలామంది ఎంఆర్ఓ ఆఫీసులో కూడా తిరుగుతూ ఉన్నారు. భూములు ఒకరి పేరు మీద ఒలిపడ్డాయి, ఇంకోళ్ళ పేరు మీద ఇంకోళ్ళు పడ్డాయి అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా అధికారులు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న గెలిచిన పార్టీ కూడా మరి వాళ్ళకు ఈ సమస్యలు ఎందుకు తీర్చాలో చెప్తలే అర్థమవుతలేదు. అంటే వాళ్ళందరికీ మద్దతుగా ఉంటున్నాం. మేము రుణమాఫీ విషయంలో కూడా మేము రైతులకు మద్దతుగా ఉంటున్నాం. రేపో మాపో అది కూడా మేము ధర్నాల ద్వారా రైతులకు మద్దతుగా ఉంటాం. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం ఆ కార్యక్రమాన్ని. చివరిగా మీరు సీనియర్ నాయకులుగా ఉన్నారు బీజేపీ పార్టీలో. భూపాలపల్లి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు ఒక్కసారి చెప్పండి. ప్రజలంతా ఇప్పుడు చంద్రపట్ల కీర్తిరెడ్డి గారు 2 సార్లు ఓటమి పాలైనలు కాబట్టి ఆమెకి ఈసారి గెలిపించే బాధ్యత ప్రజలే తీసుకుంటున్నారు. కార్యకర్తల కన్నా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి మేము కూడా ప్రజలకు ఉత్సాహం ఉన్నది కాబట్టి కార్యకర్తలు కూడా వాళ్ళ ఎంత ఉండి మేము ఆ ముందడుగు వేసుకుంటూ రాబోయే రోజులలో చంద్రపట్ల కీర్తిరెడ్డి గారిని గెలిపేది ఆయన పనిచేస్తాం. బార్డర్లో సైనికులు ఎలా పనిచేస్తారు ఈ తెలంగాణలో కానీ ఈ టేకుమట్ల మండలంలో కానీ మా కార్యకర్తలు కూడా అదే సైనికులాగా పనిచేసి మరి గెలుపు దిశగా నడుస్తామని సందర్భంగా చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇదంతా ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. గతంలో 2 సార్లు భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేసిన బీజేపీ పార్టీ అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి గారు 3వసారి ఖచ్చితంగా విజయం సాధిస్తారని వాళ్ళ నమ్మకం. గతంలో రాజకీయం చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు 2 సార్లు ఎమ్మెల్యే గారు, ఒక్కొక్కసారి 2 సార్లు ఓడిపోయి కూడా విజయం సాధించారు. కానీ ఈ బీజేపీ పార్టీ అభ్యర్థికి అవకాశం ఏమీ లేదు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారు. వారికి అవకాశం ఇచ్చాం. ఈసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఒక ఆ సంకేతాలని వీళ్ళు స్వీకరించి గ్రామ స్థాయిలో వార్డు స్థాయి నుంచి కూడా సభ్యత కార్యక్రమం మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో మునుముందు ఇంకా పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి చంద్రపట్ల కీర్తిరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని టేకుమట్ల మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు చెప్పారు. ఓటు స్టూడియో సమయగౌడ్, నమస్తే.